ఏపీలో సూపర్గా ఉంది, బాగలేదని ఏ వ్యక్తి కూడా అనట్లేదు. వాడు ప్రతిపక్షమైనా మిత్రపక్షమైనా ఎవరికి అట్లాంటి మాట్లాడట్లేదు. లైవ్గా చూస్తున్నారు. గవర్నమెంట్ ఫండ్తో ఖర్చు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తన సొంత నిధులతో కష్టార్జితంతో చేస్తున్న లైవ్గా అందరూ చూస్తున్నారు. ఇలాంటి మనిషి కోసం చాలా రోజులు వేచి ఉన్నారు. వాళ్ళ కళ ఈరోజు నెరవేరింది. సొంత డబ్బులు ఖర్చు పెట్టి అందరినీ దగ్గర తీసుకుంటారు. జనాల మనసులో ఇమిడిపోయినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం కాదు, వాళ్ళ సొంత మనిషి, ఇంటి మనిషిలా, వాళ్ళ సొంత తోబుట్టులా చూసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ మాటలు వెళ్ళి వీళ్ళు చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు లైవ్గా చూసి ఎవరైతే ఆ డిస్టర్బ్ చేసిన కనపడితే వాళ్ళని చెప్పు తీసి కొడతానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు, అలా చేస్తున్నాడు. ఈరోజు పొలిటికల్ కాకుండా పొలిటికల్ రాకముందే మనం చూసాము. తనని గుర్తించడంలో అశ్రద్ధ చేసి కొంచెం లేట్ చేశాము. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అర్థమైపోయింది. గవర్నమెంట్తో సంబంధం లేకుండా తన సొంత నిధులతో ఎంత డెవలప్ చేసిండో. మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవర్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు కూడా తన సొంత నిధులతో కిట్టుకు ఇప్పించాడు. ఇలాంటివి చాలా చెప్పుకోదగ్గలు చాలా ఉన్నాయి, వేలతో లెక్క పెట్టలేము. మీ అందరికీ తెలిసిన విషయమే, కింద దావరికం ఏం లేదు. అంటే ఏమంటారు, ఒక విధంగా వెన్నుపోటు దినం అని చెప్పాలనుకుంటున్నారు. సంవత్సరం వచ్చి ఏం చేస్తున్నట్టుగా జగన్ మాట్లాడుతూ ఉన్నారు. మనం గత స్వతంత్రం వచ్చిన నుంచి 77 సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్ చూసాం. ఏం చేశారు? ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఏం చేశారో చూసాం. అప్పుడు ఒక సంవత్సరానికి ఏం చేశారంటే ఏం చేశారో మీ ఆత్మ విమర్శన చేసుకుంటే మీకు తెలుస్తుంటుంది. లైవ్గా మీరు వెళ్ళి జనాల్లో ఆ ఊళ్ళల్లో ఎక్కడెక్కడ పర్యటన చేసినా చూస్తే అక్కడ వెళ్ళి ఆ నియోజకవర్గం డెవలప్ అయిందా లేదా, ఎవరు తిరగని ప్రదేశాల్లో మారుమూల గ్రామాల్లో కూడా తిరిగి తన ఉనికిని చాటుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో. అటువంటి మనిషి మీద ఇంకా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఇప్పుడు జనాలు ఇప్పుడు మీడియా అన్ని అందుబాటులో ఉన్నాయి, టచ్ మొబైల్స్ వచ్చినాయి. అనుక్షణం ఏం జరుగుతుందని తెలిసిపోతుంది. మనం ఏదో డబ్బా కట్టుకుంటే జరిగే కావన్నీ లైవ్గా మీకు కావాలని తెలుసుకుని మాట్లాడండి. ఇలాంటి పిచ్చిగా ట్రోల్ చేసి మాట్లాడితే బాగోదు. చాలా మంది హర్ట్ అయి ఉంటారు. ఆయన యొక్క ఫలితం అనుభవించిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చూస్తే చాలా ఆవేశంతో చాలా చర్య తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త మాట్లాడి నోటి మాట జారిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరు గతులు చూస్తున్నారు. అది మనుషులైనా సరే, మామూలుగా ఓటర్ జనమైనా సరే, నోరు జారి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. నిజం నిలకడ లాంటిది, నిజమే మాట్లాడండి. అన్న, వాస్తవానికి ఇప్పుడు సంవత్సరం దాటింది కదా, ఈరోజు ఎంతో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఫండింగ్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఎక్కువ అని. ఈరోజు మరొక హైదరాబాద్ లాగా ఏపీ డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందంటారా? ఉంటే ప్రస్తుతాన్ని ఇక్కడ గవర్నమెంట్ మారాలబ్బా. ఈ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలో ఇంతవరకు ఏది సరిగా నెరవేర్చలేదని ప్రజల అభిప్రాయం. మరి అది నెరవేరిస్తే అది ఏ స్టేట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ ఫండ్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా అనుసంధానం ఉండాలి. వాళ్ళతో వాళ్ళకి మమేకమే ఉంటే అన్నీ వస్తాయి. ప్లస్ ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పింఛన్ కానీ, రైతు భరోసా కానీ, ఇట్లాంటి ఫ్రీ బస్సులు కానీ ఇవి కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. వీటి గురించి జనాలు చాలా ఆలోచన చేస్తున్నారు. ఇవి కరెక్ట్ ఉంటే ఇవన్నీ సమకూరిస్తే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. అది ఏ ప్రాంతీయ రాష్ట్రమైనా వాటికి సంబంధం లేదు, డెవలప్మెంట్ కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకేమి ఇచ్చింది, పక్క రాష్ట్రాలకు ఇచ్చే ఫండ్ ఇస్తుంది, మాకేమి ఇట్లాంటి విమర్శ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి అట్లాంటి విమర్శ చెందకుండా 100% అన్ని రాష్ట్రాలకి ఇస్తుంది. కాబట్టి మనం కూడా మన గవర్నమెంట్ మన రాష్ట్రం నుంచి మనం ఏం చేసాం ముందు చూడాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆలోచించాలి. ఇలా ఒక విధంగా మోదీ గారి పవన్ కళ్యాణ్ అభినందించడం అనేక సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చారు. మోదీ గారు ఎవరు డెవలప్ చేసినా, ఎవరు మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. ఆయన ఇప్పుడు చాలా మంది అంటారు పెద్దన పాత్ర పోషిస్తుందని ఇతర అవుట్ ఆఫ్ కంట్రీలే సమర్థిస్తున్నప్పుడు మన వాళ్ళు ఎట్టనా ఇంటి గుట్టు మనం సంగతి తెలిసిగా ఇంటి సామర్థ్యం ఉన్నట్టుగా ఇంటి వాళ్ళని అది గెలవని తన సామర్థ్యం. ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళ పాలన బాగుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఆ బానిస బతుకు మనం పోవట్లేదు. ఎదుటోళ్ళ మీద పొల్లలేయటం మనం ముందే ఉంటాం. ఆ సంగతి మనకు తెలిసిందే. ఏమంటాడు ఒక విధంగా పవన్ కళ్యాణ్ సినిమాని కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హర్యానా సినిమాలని మనం వింటూ ఉంటాం. చిన్నగా మాట చెప్పాలంటే మొన్న అన్న ఇంతకుముందు మనల్ని కూడా రాపేదని. ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎం కాబట్టి మామూలుగా ఫ్యాన్స్ పరంగానే పవన్ కళ్యాణ్ టచ్ చేసే దమ్ము ఎవడుకుంటదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు
ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసింది, నా సినిమాకి ఇన్ని లక్షలు వచ్చి ఇన్ని కోట్లు వచ్చని అన్ని ఫెయిల్ ఫాల్స్ అనే దాంట్లో సంబంధం లేని మనిషి. ఎంత వచ్చినా ఇంత వచ్చిందని చెప్పుకునే మనిషి కాదు, ఎంత రాపోయినా నాకు ఎందుకు రాలేదని అడిగే మనిషి కాదు. ఏమైనా లాస్ వస్తే ఇంకా తను తీసుకున్న ఫండ్లోంచి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి పంచే మనిషే కానీ ఇంత అంత డబ్బా కొట్టుకునే మనిషే కాదు. ఆ విధంగా ఉన్న మనిషిని మామూలుగా అభిమానులే కాకుండా ఇతర అభిమానులు కూడా ఇట్లాంటి చర్యలు ఎవరైతే ఈ చర్యలు పాటిస్తారో వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్కి అభిమానులు అతీతం, అది ఏ ఫ్యాన్స్ అయినా సరే. దాన్ని మాత్రం ఆఫ్ చేస్తా ఉంటాం మాత్రం అది కుదరదు. వీళ్ళు నోటి మాట నోటి దూల, ఇంత మించి ఏం లేదు. ఆ దూల నూరుగాల పరిస్థితి ఎలా ఉందో తెలుసు, నెక్స్ట్ వీళ్ళకే ఉంటుంది. ఏమంటారు, ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు అని చెప్పుకుంటారు, లేదంటే ఒక గొప్ప ఒక నటుడు అని చెప్పుకుంటారు? అంటే ఏం చెప్పుకుంటారు? గొప్ప నటుడు అనే దానికి ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా పాన్ ఇండియా ఆ లెవెల్ సినిమా కలెక్షన్ ఆనాడే వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయినా వచ్చినాయి, ఈరోజు పాస్ అయితే కాదు ఫెయిల్ అయినా కూడా వచ్చింది. ఆ విధంగా నేను చెప్పాలంటే మీరే అర్థం చేసుకోవాలా ఆయన ఎలాంటి గొప్ప నటుడు కాదు అని. ఆయనకున్న ఇప్పుడు 2-3 సినిమాలు హిట్ అయితే ఫాలోయింగ్ పెరిగింది, 10 సినిమాలు ఫ్లాప్ అయినా ఫాలోయింగ్ తగ్గలే. అటువంటిప్పుడు ఆ గొప్ప నటుడా కాదని నేను చెప్పక్కర్లేదు, మీరే ఆలోచించుకోండి, మీకు కూడా మైండ్ సెట్ ఉంటుంది కదా. నేను ఏమంటాను, ఫైనల్ గా ఇప్పటి వరకు జరిగేటువంటి పాలనలో ప్రజలంతా కూడా ఓకే అన్నట్టుగా ఉన్నారంటే ఏపీలో 100% అందరూ ఏకీభవించాల్సింది. ఎందుకంటే జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది ఉందో పరిచయం చేసి జగన్ ఈ రోజు ఓడిపోయారు కదా, ఎంత మంచి చేస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారేమో ప్రజలు. అయిపోయిందబ్బా, ఇప్పుడు ఒక్కదాన్ని పట్టుకుని హైలైట్ చేస్తే కుదరదు, చాలా ఉన్నాయి చేయాల్సినవి. అవన్నీ చేయలేక ఎంతసేపు అసెంబ్లీలో అమ్మనా బూతులు తప్ప రెండోది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అసెంబ్లీ అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు మ్యాక్సిమం ఈరోజు మొబైల్ టచ్ మొబైల్ ఉన్నోళ్ళు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రోజుల్లో మనం ఎలా మాట్లాడాలి అనేది ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న మంత్రుల్ని ఇది కరెక్ట్ కాదు అని హెచ్చరించకుండా ఒక నాయకుడు అలా కూర్చున్నప్పుడే అతని సమర్థత అర్థమైపోయింది. ఈ విధంగా జనాలు చాలా మంది ఇసుకు చెందారు, వాడిని దూరం పెట్టారు. ఇంకా పెట్టాల్సిందే, పెట్టే సమయం వచ్చింది, పెట్టేశారు. ఇక రావటం అనేది తర్వాత సంగతి. సరే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రుల్లో మీకు ఇష్టమైన నాయకుడు ఇప్పటి వరకు అంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అది అందరికి తెలిసింది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత తిన్నారు అని కాదు, ఏం చేశారు అనేది కావాలి. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో, ఆయన 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం చేశాడంటే హైదరాబాద్ ఎవరైనా చెప్తారు, సచివాలయం, సెక్రటరీ, ట్యాంక్ బండ, హైవే బ్రిడ్జీలు చాలా ఉన్నాయి. ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు, చాలు 10 సంవత్సరాలు చేసినా ఇంకా కేసీఆర్ ఆ స్టాంప్ అలాగనే ఉంది. అలాగే చంద్రబాబు విజన్ కూడా అంత మించి ఉంది. అది మనం చెప్పాల్సిన అవసరం అది ప్రత్యేకంగా ఈరోజు.